ఏపీలో నామినేటెడ్ పదవుల పందేరానికి రంగం సిద్ధమైందా? చంద్రబాబు లిస్టులో ఎవరెవరి పేర్లున్నాయి? ఎవరెవరికి ఏ పదవులు రాబోతున్నాయి? కూటమి పక్షాలకు పదవుల పంపకాలు ఎలా ఉండబోతున్నాయి? తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం గురువారం జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న టీడీపీ మొదటి పొలిట్ బ్యూరో సమావేశం ఇదే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. 6 అంశాలతో అజెండాను రూపొందించారు. సంస్థాగత వ్యవహారాలతో పాటు నామినేటెడ్ పదవులు, టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక, శాసనమండలి ఎన్నికలు వంటి కీలక అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. వైసీపీ విధ్వంసాలపై కొన్ని రోజుల క్రితం చంద్రబాబు విడుదల చేసిన వైట్ పేపర్లపై పొలిట్ బ్యూరోలో చర్చిస్తారు. వైసీపీ హయాంలో జరిగిన దారుణాలు, అవినీతి, అక్రమాలను కూడా ప్రజలకు మరింతగా వివరించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు రాని అనేక మంది నేతలు నియామక పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కీలకమైన ఈ పదవుల ఎంపికపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఎవరిని ఎంపిక చేయాలి, ఎంపిక చేసే ముందు తీసుకోవాల్సిన విధి విధానాలను కూడా పొలిట్ బ్యూరోలో చర్చించబోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాల మధ్య నియామక పదవుల పంపకం జరగాలని కూడా భావిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయానికి రానున్నారు.